కొన్ని విషయాలు మిమ్మల్ని నేను చూస్తున్నాను. ఆత్మలు మిమ్మల్ని చెక్ చేయగా నాకు సడన్గా నేను కొన్ని విషయాలు నేను చూస్తున్నాను. నాకు మీ వెనుక ఒక చీకటి దురాత్మ ఒకటి మీ వెనుక ఉన్న నేను చూస్తున్నాను. అందువల్ల ఎవరికమ్మా ఈ బ్యాక్ పెయిన్ అంతా, బ్యాక్ సైడ్ అంతా కూడా వీప్ అంతా కూడా నొప్పిలాగా ఉంటుంది. ఒక్కోసారి విపరీతమైనటువంటి బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది, సడన్గా వస్తుంది, సడన్గా వెళ్తుంది, పైనుంచి కిందాక ఏదో పట్టేసిన టైట్గా ఉన్నట్టు. ఎవరికి అనిపిస్తుందమ్మా? మీకు ఏమనిపిస్తుందమ్మా? ఒళ్ళంతా నొప్పులు, నడుము నొప్పి ఉంటుందమ్మా? ఉంటుందమ్మా? కరెక్టా నేను చెప్పింది? కరెక్టే. ఆత్మలు నేను చెక్ చేస్తాం. నాకు మిమ్మల్ని చూడంగానే నాకు మీ చుట్టూ, మీ తలకాయ చుట్టూ కూడా ఒక డిప్రెషన్ కలిగించే దురాత్మ, మీ తలకాయ చుట్టూ ఒక డిప్రెషన్ కలిగించేటువంటి దురాత్మ సంచారం చేయడం చూస్తున్నాను. అందువల్ల దాదాపు కొంతకాలం నుంచి మనోవేదనలో, డిప్రెషన్లో ఉన్నారు. స్థలంతా కూడా లోపల నుంచి ఇట్లా పొడుస్తున్నట్టు, గుచ్చుతున్నట్టు, లోపల నుంచి ఏదో పోట్లాగా వస్తున్నట్టు ఉంటుంది, నొప్పి ఉంటుంది. అలాగే డిప్రెషన్లో ఉన్నారు. ఎవరమ్మా కొంతకాలం నుంచి డిప్రెషన్ ఉంది? ఎవరమ్మా? మీరే డిప్రెషన్లో ఉన్నారు. అవునమ్మా, కరెక్టేనమ్మా నేను చెప్పింది? కరెక్టేనా? కరెక్టే. అయితే డిప్రెషన్ ఎందుకు ఉన్నారని ఆత్మలు నేను చెక్ చేస్తే నాకు సడన్గా కొన్ని ఇష్యూస్ కనబడుతున్నాయమ్మా. ఏంటంటే కొన్ని గొడవలాగా నేను చూస్తున్నాను. ఆత్మలు నేను చెక్ చేస్తే నాకు ఎవరో మీతో గొడవపడడం చూస్తున్నాను. నెక్స్ట్ పంచాయతీ లాగా పెట్టడం చూస్తున్నాను. పంచాయతీ పెట్టారు. పెట్టేసి వాళ్ళు ఏంటంటే మీ మీద కొన్ని నిందలు మోపే ప్రయత్నం చేస్తారు. మంచిది కాదు, చెడ్డది, అలాంటిది, ఇలాంటిది అని చెప్పేసి ఏదో చెడుగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మీ మీద నిందలు పెట్టారు. ఆ తర్వాత పంచాయతీ జరిగింది. అప్పటి నుంచి కూడా మనసంతా బాగా. ఎప్పుడైందమ్మా గొడవ? ఎప్పుడైందమ్మా? 2010లో అయింది. అవునమ్మా, 2010లో అయింది. ఏదో పంచాయతీ అయింది. ఆ పంచాయతీలో ఏంటంటే వాళ్ళు మీ మీద కొన్ని నిందలు మోపారు. అవునమ్మా, కొన్ని అవండాలు మోపారు. అవునమ్మా, వాళ్ళు అన్నారు ఈ లేడీ మంచిది కాదు, అట్లాంటిది కాదు, ఇట్లాంటిది, అది ఇది అని చెప్పేసి పంచాయతీ పెట్టేసి ఈమె వదిలించేసుకోవాలి, వద్దు, మాకు వద్దు అని చెప్పేసి ఎవరు పంచాయతీలో ఎవరున్నారమ్మా? మాకు పక్కన ఉండే వాళ్ళు కొంచెం గొడవ అయింది, వాళ్ళు చేశారు. వీళ్ళు ఇక్కడ చెల్లిపోవాలని చెప్పేసి వాళ్ళు మీ మీద కొన్ని అబండాలు మోపారు. అవునమ్మా, అయితే మిమ్మల్ని ఆ మంత్రశక్తి ఒకటి చాలా సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ లైక్ 15 సంవత్సరాలమ్మా. ఆత్మలు చెక్ చేసినప్పుడు 15 సంవత్సరాల నుంచి ఒక మంత్రశక్తి మిమ్మల్ని వెంటాడుతుంది. అందువల్ల 15 సంవత్సరాల నుంచి ఎవరికమ్మా అడపదడప ఆరోగ్యం బాగుండదు, సడన్గా సిక్ అయిపోతారు, వాళ్ళంతా నీరసంగా ఉంటుంది. ఎవరికమ్మా 15 సంవత్సరాల నుంచి ఆరోగ్యం బాగుండదు? ఎవరికమ్మా? మీకు ఏమనిపిస్తుందమ్మా? మొత్తం ఒళ్ళంతా నొప్పులు, బ్యాక్ పెయిన్, తలనొప్పి, మొత్తం ఒకటి కాదు, తలనొప్పి, ఇవన్నీ నొప్పులు ఉన్నాయి. అవునమ్మా, అయితే మీరు గతంలో హాస్పిటల్కి వెళ్ళి కూడా చెకప్ చేయించుకున్నప్పుడు ఏంటంటే అవన్నీ రిపోర్ట్స్ అని కూడా చాలా వరకు నార్మలే వస్తున్నాయి. అవునమ్మా, కరెక్టే. చాలా మటుకు రిపోర్ట్స్ అని నార్మల్ వచ్చాయమ్మా? నార్మలే వచ్చాయి. కరెక్ట్ అమ్మా? నార్మలే వచ్చాయి. కానీ మీరు అంటున్నారు నాకు నొప్పులు ఉన్నాయి, ఈ యొక్క అటాక్ ఉంది, ఈ యొక్క కాళ్ళ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉందంటే వాళ్ళు ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేస్తారు. ఏ టెస్ట్ చేసినా కానీ మీకు రిపోర్ట్స్ నార్మలే ఉన్నాయి. అవునమ్మా? అవునయ్య గారు, రిపోర్ట్లు నార్మల్ ఉన్నాయి. కానీ మీకు మాత్రం ప్రతి రోజు ఏదో ఒక నొప్పి ఉంటుంది. అవునమ్మా? అయితే ఆత్మల్ని చెక్ చేస్తాం. ఎందుకు ఈ నొప్పి ఉందని చెక్ చేస్తాం. నాకు మీ వెనుక ఒక దుష్ట శక్తి 15 సంవత్సరాలు మిమ్మల్ని పీడిస్తుంది. ఈ 15 సంవత్సరాలు పీడించేటువంటి దుష్టశక్తి ఇప్పుడు మీలోంచి బయటికి రాబోతుందమ్మా. ఇప్పుడు కళ్ళు మూసుకోండి, మీలోంచి దయ్యం బయటకు వచ్చేస్తుంది. కొంచెం ముందుకు రండి, కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు నామంలో అనాయింటి ఖర్చు పెడుతుండగా ఒంట్లో ఉన్న దురాత్మ చూడండి, ఇప్పుడు ఆ దురాత్మ బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఖర్చు పెడుతుండగా ఒంట్లో ఉన్న దురాత్మ పొట్టలోకి అగ్ని గంధకాలు నేను రిలీజ్ చేస్తున్నాను. నోరు తెరవా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాం. బిడ్డ పొట్టలోకి, తల్లోకి అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడు చూడండి, ఒక దయ్యం బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇక క్షణాల్లో బయటకు వచ్చేస్తుంది. అది కదులుతుంది. యేసుక్రీస్తు నామములో లోతర్వా. ఒంట్లో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాం. కడుపులోకి అగ్ని గంధకాలు సుడిగాలి వలె తిరుగుతున్నాయి. ఇప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. చూడండి, కడుపులో మొత్తం కూడా సుడిగాలి వలె దురాత్మలు తిరుగుతున్నాయి. వాంతి రూపంలో, ఫాస్ట్గా వాంతి రూపంలో. చూడండి, ఇప్పుడు ఆ దయ్యం బయటకు వచ్చేస్తుంది. వాంతి రూపంలో ఫాస్ట్గా బయటకు వచ్చేస్తున్నాం. ఎవరు నీవు? బయటకు రా. చూడండి, ఒక మంత్రశక్తి ఈమెలో కూడా ఉంది. అది కూడా బయటకు వచ్చేస్తుంది.
సిక్నెస్ కలిగించే మంత్రశక్తి రా, బయటికి రా. ఎస్, వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నాం. ఇక మొత్తం రోగం మొత్తం కూడా నయమైపోతుంది. రోగం మొత్తం నయమైపోతుంది, విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో బ్యాక్ పెయిన్ అన్ని కూడా కాలిపోతున్నాయి. దుశ్శక్తి వెళ్ళిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా